ముందుగా హ్యాపీ 77th రిపబ్లిక్ డే టు ఆల్. మన రాజ్యాంగం గురించి చెప్పుకుంటే ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం ఎవరిది అంటే మన భారతదేశంది. మన బిఆర్ అంబేద్కర్తో సహా కమిటీ మెంబర్స్ అందరూ కలిసి ఎంతో కష్టపడి ఎంతో రీసెర్చ్ చేసి ఈ రాజ్యాంగాన్ని లిఖించడం జరిగింది. ఈ రాజ్యాంగాన్ని లిఖించడానికి సుమారుగా 2 సంవత్సరాలు 11 నెలల టైం పట్టింది. ఈ రాజ్యాంగం లిఖించడం ఎప్పుడు పూర్తయిందంటే 26th నవంబర్ 1949లో పూర్తయింది. అయితే ఈ రాజ్యాంగం ఇంప్లిమెంట్ లో ఎప్పుడు వచ్చిందంటే 26th జనవరి 1950 నుంచి ప్రారంభించడం జరిగింది. అందుకోసమే మనం జనవరి 26న ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డేని జరుపుకుంటాం. అయితే ఈ రాజ్యాంగంలో మనం చూసినట్లయితే సుమారుగా 400 పైగా ఆర్టికల్స్ ఉన్నాయి. పూర్తి ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం మన భారతదేశం. ఈ రోజు మనం ఇండియాలో చూసినట్లయితే ప్రతిదీ ఈ పొలిటికల్ సిస్టమ్, ఎడ్యుకేషన్ సిస్టమ్, ప్రతి భారతదేశంలో నడుస్తున్న ప్రతిదీ కూడా ఈ రాజ్యాంగం పైనే ఆధారపడింది. ఈ భారతదేశం యొక్క రాజ్యాంగం వల్లే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా మనం ఈ ఇండియాలో మనం బతకగలుగుతున్నాం, జీవించగలుగుతున్నాం. భారతదేశం యొక్క రాజ్యాంగం అయితే చాలా గొప్పది, కానీ ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా ఉంది అనేది నా ప్రశ్న. ఎవరి చేతిలో ఈరోజు మన భారతదేశం యొక్క రాజ్యాంగం ఉన్నది? మన పొలిటికల్ సిస్టమ్. మన రాజ్యాంగంలో చూసుకున్నట్లయితే చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. దాంట్లో నుంచి ఒక్క ఆర్టికల్ గురించి ఈరోజు మీ ముందు మాట్లాడబోతున్నాం. ఈ రోజు సమాజంలో చూసినట్లయితే ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ గా నాకు అనిపించింది. అందుకోసమే దాని గురించి నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. ఆ ఆర్టికలే రైట్ టు ఓట్. రైట్ టు ఓట్ అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్? ఈరోజు చూడండి, భారతదేశంలో ఓటింగ్ సరళి అనేది ఎలా ఉంది, ఓటింగ్ సిస్టమ్ అనేది ఎలా ఉంది. డబ్బులు ఇస్తేనే మేము ఓటు వేస్తాం అనే ఒక మార్పు అనేది మనం ప్రజలలో అందరిలో, పొలిటికల్ రాజకీయ నాయకుల్లో కూడా అదే ఉంది. ఈరోజు డబ్బులు ఇవ్వకపోతే ఓట్లు పడవనేసి, డబ్బులు ఇవ్వకపోతే మేము కూడా ఓటు వేయం అనేసి ప్రజలు కూడా అదే ఆలోచనలతో ఉన్నారు. దీనివల్ల పూర్తి ఎంటైర్ సిస్టమ్ పాడవుతుంది, డ్యామేజ్ అవుతున్న విషయం మనకు తెలుసా? ఒకసారి ఆలోచించండి. ఈరోజు డబ్బులు ఇస్తేనే, మనీ ఇస్తేనే మేము ఓటు వేస్తామని ఏదైతే ఆలోచన ధోరణి మనలో వచ్చిందో, ప్రజలలో వచ్చిందో, దానివల్ల ఎంటైర్ సిస్టమ్ డ్యామేజ్ అవుతున్న విషయం మనకు తెలుసా? ఈరోజు చూడండి, మీకు బెస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కావాలా, 5,000 కావాలా అంటే మాకు 5,000 కావాలి అని మనం. అతి ఉత్తమమైన హాస్పిటల్ ఫెసిలిటీస్ కావాలా, 5,000 కావాలంటే 5,000 కావాలి అని చెప్తున్నాం ఈరోజు. మన ఆడపిల్లలకు సేఫ్టీ కావాలా, వారు ఇచ్చే 5,000 కావాలంటే 5,000 కావాలని ఈరోజు మనం అంటున్నాం. రైతే రాజు అని ఏదైతే నినాదం ఉన్నదో అది నినాదం వరకే ఉండాలా, లేకపోతే అమల్లోకి రావాలంటే నినాదం వరకు చాలు, మాకు 5,000 ఇవ్వండి అని చెప్తున్నాం. ఈరోజు మనకి జాబ్స్ కావాలా, 5,000 కావాలంటే 5,000 కావాలి అని చెప్తున్నారు ఈరోజు యువత. దీనివల్ల ఏమవుతుందంటే ఎంటైర్ సిస్టమ్ డ్యామేజ్ అవుతుంది. రాజకీయాలలో నీతిగా నిజాయితీగా ఉండేవారు అతి తక్కువ, అంటే 99.99% స్వార్థపరులే ఉన్నారు. లంచం లేనిది గవర్నమెంట్ డిపార్ట్మెంటే లేదు. మ్యాక్సిమం నాకు తెలిసి 99.9%. ప్రాజెక్ట్స్ వస్తున్నాయంటే అందులో ఖచ్చితంగా అవినీతి జరుగుతుంది. టెండర్లు వేయడం, కాంట్రాక్ట్ ఇవ్వడం, అందులో మళ్ళీ అవినీతి జరగడం. ఈ విధంగా ఎందుకు జరుగుతుందంటే ఈరోజు 2,000, 3,000, 5,000 ఇస్తే ఓటు వేసేస్తున్నారు. దీనివల్ల అవినీతి పరులు పెరిగిపోతున్నారు. ఈరోజు చూడండి, ఒకవేళ అవినీతి అనేది లేకపోతే సమాజంలో ఎంత మార్పు వస్తుందో మీకు తెలుసా? బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు, అతి ఉత్తమమైన వైద్య అవసరాలను తీర్చవచ్చు, ఎన్నో జాబ్స్ని ఇవ్వవచ్చు, ఎన్నో విధాలుగా రైతులను ఆదుకోవచ్చు. కొత్త ఐడియాలను మీరు ఇంప్లిమెంట్ చేయడానికి కొత్త హబ్స్ని క్రియేట్ చేయవచ్చు. న్యాయంగా నీతిగా మనం ఉన్నట్లయితే ప్రపంచానికి మనం ఒక దశగా మారవచ్చు. ఒకవేళ మనం ఈ ఆర్టికల్ 326 ఏదైతే ఉందో, రైట్ టు ఓట్ అనే ఆర్టికల్ ఏదైతే ఉందో, దాని మీద మనం 100కు 100% పూర్తిగా న్యాయంగా దాని మీద మనం నిలబడగలిగితే మిగతా అన్ని ఆర్టికల్స్ ఖచ్చితంగా అమల్లోకి వస్తాయి. ఎందుకంటే నీతిగా నిజాయితీగా పరిపాలించే వాళ్ళ చేతిలో రాజ్యాంగం వెళ్తుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. ఏ రిపబ్లిక్ డే అయితే మనం జరుపుకుంటున్నామో, ఒక పండగలా మనం భారతదేశంలో జరుపుకుంటున్నామో, ఇది ఎంతవరకు ఈ రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతుంది అనే విషయం మీద కూడా ఒకసారి ఆలోచించండి. రాజ్యాంగం ఎన్నో హక్కులను మాకు ఇస్తుంది, భారతదేశం యొక్క పౌరులకు ఎన్నో హక్కులను ఇస్తుంది. అది ఎంతవరకు మనం చదవాలి, ఎంతవరకు మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారనే విషయం మనం అడగాలి వాళ్ళని. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి.
భారతదేశం యొక్క రాజ్యాంగం అయితే చాలా గొప్పది, ప్రపంచంలోనే అతి పెద్ద రాజ్యాంగం. కానీ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ ఎక్కడి వరకు అవుతుంది అనేది ఒక్కసారి మనందరం ఆలోచించాలి.